శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోర్వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్. మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. యూకేలో అందరికీ, ప్రత్యేకించి తెలుగువారికి వసంత నవరాత్రులు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం మనకి 2 నవరాత్రులు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఒకటి శారదా నవరాత్రులు, రెండవది వసంత నవరాత్రులు. ఈ 2 నవరాత్రులు కూడా మనకి యముడి బారి నుంచి రక్షించుకోవడానికి అని పెద్దలు చెప్తారు. అనగా యమదంష్ట్రలు అనగా యముడి కోరలు ఈ సమయంలో చాలా తీక్షణంగా ఉంటాయని చెప్తారు. మనకి కూడా వాతావరణ రీత్యా చాలా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ సమయంలో అనేక వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. అందుకే ప్రధానంగా ఈ సమయంలో మనము దేవీ నవరాత్రులు లేదా దుర్గా నవరాత్రులు చేస్తాము. ఇది శరత్కాలంలో వచ్చే శారదా నవరాత్రులు మరియు వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులు. ఇవి కాక మరి 2 నవరాత్రులు కూడా ఉన్నాయి. అవి శ్యామల నవరాత్రులు మార్గశిర మాసంలో వస్తాయి మరియు వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి. అవి సాధకులకి మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది, మనం విరివిగా చూడము. అయితే ఈ ప్రధానంగా చేసే శారదా వసంత నవరాత్రులు ఒక చిన్న విశేషం ఉంది. మనకి భూమి నుంచి ప్రత్యక్షంగా కనిపించే నక్షత్రాలు 27. మన జ్యోతిష్య శాస్త్రంలో ఈ 27 నక్షత్రాలు మనము లెక్కల కోసం వాడతాము. ఈ 27 నక్షత్రాలు అశ్విని నుంచి మొదలవుతాయి. అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడినప్పుడు మనకి వచ్చే నెల ఆశ్వయుజ మాసం. ఇది శరత్కాలంలో వస్తుంది. ఈ సమయంలో చేసే నవరాత్రులు శారదా నవరాత్రులు. అశ్వినితో మొదలయ్యి మధ్యలో అనగా 14వ నక్షత్రము చిత్ర లేదా చిత్రా నక్షత్రము. ఈ చిత్రా నక్షత్రంతో వచ్చే మాసము చైత్రమాసము. ఈ సమయంలో వచ్చే ఋతువు వసంత ఋతువు. ఇప్పుడు చేసే నవరాత్రులు వసంత నవరాత్రులు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి శారదా నవరాత్రులతో మన సాధన మొదలయ్యి వసంత నవరాత్రులతో సాధన పూర్తి అవుతుంది. ఈ 2 నవరాత్రులలో మనం ప్రధానంగా దుర్గాదేవిని వివిధ అవతారాలుగా వివిధ రూపాల్లో ఆరాధిస్తాము. ఇది ఉత్తరాదిన శైలపుత్రి, బ్రహ్మచారిణి ఇత్యాదిగా చేస్తాము. దక్షిణాదిలో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, సరస్వతీదేవి, మహాగౌరి, మహిషాసురమర్దిని ఇలా చేస్తాము. ఇలా చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనకి దుర్గా సప్తశతిలో ఒక స్తోత్రం ఉంది, దేవతలు చేసే స్తోత్రము. అది చాలా పరిచితమైనది అందరికీ. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అనగా అన్ని జీవులలో శక్తి రూపంలో ఉన్న ఓ అమ్మ, నీకు నమస్సులు నమస్సులు నమస్సులు. ఈ విధంగా ఆ స్తోత్రం మొత్తంలో శక్తి మాత్రమే కాక ఆకలి, నిద్ర, మనకి కనిపించే అన్ని రకాల రిసోర్సెస్, వస్తువులు, అన్ని రూపాలలో ఉన్న అమ్మని ఆరాధిస్తాము. ఈ ఆరాధన వలన మనకి విశ్వరూపంగా కనిపించే అమ్మ యొక్క అనుకూలత లభిస్తుందని, అమ్మవారి అనుగ్రహం వలన మనకి ఈ రోగ బాధలు, శత్రు బాధలు నివారించబడతాయని చెప్తారు. ఈ సమయంలో మరొక విశేషం ఏమిటంటే, పెద్దలు సుందరకాండ పారాయణ చేయమని చెప్తారు. ఎందుకంటే సుందరకాండ ప్రత్యక్షంగా అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరిస్తుందని చెప్తారు. మనకి సీతాదేవిని బాలా త్రిపుర సుందరిగా, శ్రీరాముడిని లలితాదేవిగా ఆరాధకులు ఆరాధిస్తూ ఉంటారు. మనకి ఒక శాస్త్రవచనం ఉంది, శ్రీకృష్ణో శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక అని. అనగా శ్రీరాముడు లలితాదేవి యొక్క అవతారమని. ఇది దేవీ ఉపాసకులకి ప్రత్యేకంగా తెలుస్తుంది. ఈ సమయంలో అనగా నవరాత్రులలో
పూర్తిగా రామాయణ పారాయణం కానీ లేదా అందుకు మూలమైన సుందరకాండ పారాయణం కానీ చేయడం ఆనవాయితీ. సుందరకాండ ఎందుకు అంటే మనకి రామాయణం ఒక పెద్ద వృక్షమైతే సుందరకాండ దానికి సంబంధించిన బీజము లేదా విత్తనము అనుకోవచ్చు. ఈ సుందరకాండ విశేషం ఏమిటంటే మనకి హనుమంతుడు ఆలోచించగా, హనుమంతుడు చెప్పగా, హనుమంతుడు వివరించగా వచ్చిన రామాయణం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. హనుమంతుడు సూక్ష్మంగా రామాయణాన్ని మైనాకుడికి చెప్తాడు, సురసకి చెప్తాడు, రావణుడికి చెప్తాడు, అలాగే వివరంగా సీతమ్మకు కూడా చెప్తాడు. ఈ విధంగా సుందరకాండ చాలా ప్రభావితమైనదని, మనకి కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా సులభంగా సుందరకాండ ద్వారా ఆ సమస్యలు నివృత్తి చేసుకోవచ్చని పెద్దలు చెప్తారు. అయితే ఈ సమయంలో మనకి ఒక విశేషం ఉంది. ఈ నవరాత్రుల్లో 9వ రోజైన నవమి రోజు మనకి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి జననం. అదేవిధంగా మనకి దేశమంతా తెలుసు శ్రీరాముడి యొక్క జననం చైత్రశుద్ధ నవమి అని. ఆ రోజు దేశం మొత్తం శ్రీరాముడి యొక్క పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటారు. అన్ని సంప్రదాయాలలో వారి వారి అనుకూలతను బట్టి శ్రీరాముడి యొక్క పుట్టినరోజు లేదా వివాహము చేసుకుంటారు. ప్రత్యేకించి తెలుగువారికి మాత్రమే మనకి వివాహం చేసుకునే సాంప్రదాయం, అనగా శ్రీరాముడి కళ్యాణం చేస్తాం మనం. ఈ సంప్రదాయం మనకి భారతదేశంలో ఎక్కడా కనిపించదు. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సీతారాముల కళ్యాణము మార్గశిర మాసంలో చేస్తారు, అనగా మార్గశిర శుక్ల పంచమి రోజు సీతారాముల వివాహము. కానీ మనము మాత్రం శ్రీరాముడి పుట్టినరోజు శ్రీరాముడి యొక్క కళ్యాణం చేస్తాం. దీని వెనుక ఒక తాత్విక విశేషత ఉన్నది. అది ఏమిటంటే మనం శ్రీరామాయణం గమనిస్తే దానిలో శ్రీరాముడు పుట్టిన సర్గలో, అదే సర్గలో శ్రీరాముడు పుట్టిన తర్వాత శ్రీరాముడు పెరిగి పెద్దవాడై విద్యాభ్యాసం నేర్చుకుంటున్నాడని చెప్తారు. అదే సర్గలో దశరథుడు శ్రీరాముడి యొక్క వివాహం గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్తారు. తరువాతి శ్లోకంలో వారి ద్వారపాలకుడు వచ్చి విశ్వామిత్రుడు వచ్చాడని చెప్తారు. అనగా శ్రీరాముడి యొక్క వివాహ ప్రస్తావన రాగానే శ్రీ విశ్వామిత్ర మహర్షి వచ్చి శ్రీరాముడిని యాగ సంరక్షణ కోసం తీసుకువెళ్తానని చెప్తాడు. మొదట నిరాకరించిన తర్వాత దశరథుడు శ్రీరాముడిని లక్ష్మణుడితో కూడా పంపిస్తాడు. శ్రీరాముడు యాగ సంరక్షణతో పాటు రకరకాల అస్త్ర శస్త్ర విద్యలు శ్రీ విశ్వామిత్ర మహర్షి నుంచి తెలుసుకుంటాడు. అలాగే విశ్వామిత్రుడు శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా పూర్తిగా మలచుతాడు, అహల్య వృత్తాంతము ఇత్యాది వల్ల. ఆ తర్వాత జనకుని సభకి తీసుకువెళ్తాడు. అక్కడ విశ్వామిత్రుడు కోరగా జనకుడు శివధనస్సును చూపిస్తాడు. శ్రీరాముడు ఆ ధనస్సును ఎక్కుపెట్టి దానికి ప్రతిఫలంగా వీర్యశుల్కగా సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహం పూర్తి అయిన వెంటనే విశ్వామిత్రుడు హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోతాడు. అనగా విశ్వామిత్రుడు కేవలం శ్రీరాముడి యొక్క వివాహం కోసం మాత్రమే వచ్చాడు. ఆయన వివాహ ప్రస్తావన రాగానే వచ్చి వివాహం పూర్తవగానే వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే తాత్వికంగా శ్రీరాముడు పరమాత్మ, సీతమ్మ జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మ ఎప్పుడూ కలిసే ఉంటాయి, కానీ మనకి అవి కలిసినట్టుగా కనిపించవు. ఆ కలిసి ఉన్న రూపాన్ని మనకి కలిపి చూపించినవాడు విశ్వామిత్ర మహర్షి. అనగా వారి కళ్యాణ ఘట్టం ద్వారా జీవాత్మ పరమాత్మ ఒకటే అని చూపించాడు. కానీ మధ్యలో మనస్సు వచ్చి అది జీవాత్మ పరమాత్మ రెండు ఒకటిగా లేవు అనే ఒక ఆభాస లేదా ఒక భ్రాంతిని కలుగజేస్తుంది. అప్పుడు మళ్ళీ హనుమంతుడు గురుస్వరూపంగా వచ్చి ఆ మనస్సుని భేదించి మళ్ళీ వాళ్ళని ఒక్కటిగా కలిపి మనకి జీవాత్మ పరమాత్మ ఒకటే అని చూపిస్తాడు. అనగా మనం ఈ కళ్యాణము ప్రతి సంవత్సరము చేసుకోవడం వలన మనకి కూడా ఈ జీవాత్మ పరమాత్మ ఒకటి అని ఒక అద్వైత భావన మన మనస్సులో సుస్థిరంగా నిలబడుతుంది. ఇది ప్రధానమైన కారణం. ఇంకొక విశేషం ఉంది. మనము అయోధ్యకాండలో జాగ్రత్తగా గమనిస్తే దశరథ మహారాజు చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంలో, అనగా సుమారు నవమి దశమి తిథులలో శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం చేయాలని సంకల్పిస్తాడు. కానీ అనుకోకుండా కైకేయి కోరిన వరాల వలన శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడం, అక్కడ సీతమ్మ కోల్పోవడం, తర్వాత రావణాసురుని సంహరించడం, మరలా 14 సంవత్సరాల తర్వాత చైత్రమాసంలోనే శ్రీరాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటాడు. అనగా శ్రీరామ పట్టాభిషేకం కూడా మనకి చైత్రమాసంలోనే వస్తుంది. అనగా నవమి తర్వాత దశమి రోజు పట్టాభిషేకం చేసుకోవడం మన సాంప్రదాయం. ఇప్పటికీ మనం భద్రాచలంలో చూస్తే సీతారాముల కళ్యాణం నవమి రోజు చేసి మరుసటి రోజు శ్రీరామ పట్టాభిషేకం కూడా చేస్తారు. అందుకే మనం ఊరూరా గ్రామంలో అనగా
మనము ఊరూరా గ్రామ గ్రామాన మనకి తోచిన విధంగా మన శక్తి మేరకు శ్రీరాముడి కళ్యాణము, శ్రీరాముడి పట్టాభిషేకము చేసుకుంటే మనకి మంచిది. అందున ఈసారి మనకి ప్రత్యేకము. మనము సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత శ్రీరాముడు మరలా అయోధ్యలో నెలకొన్న తర్వాత మనం చేసుకునే మొట్టమొదటి శ్రీరామనవమి. కాబట్టి ఊరూరా అందరూ శ్రీరామనవమిని సీతారాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకం కూడా చేసుకొని శ్రీరాముడు మాకు రాజు అని మనసులో నిలుపుకొని మనం రామరాజ్యంలో ఉన్నామనే భావన సుస్థిరపరుచుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.